పైన ఆఫ్ఘనిస్తాన్ మరోసారి మెరుపు దాడులకు దిగింది. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడులకు దిగింది. అర్ధరాత్రి ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. స్పిన్ హోలాక్ చెమన్ సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతోంది. పాకిస్తాన్ సైనికులని వెంటాడి వేటాడి తరిమి కొడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. ఇక తాలిబాన్ల దెబ్బకి పాకిస్తాన్ ఆర్మీ తోక ముడిచింది. దాడికి పాక్ సైన్యమే కారణమని చెప్తున్నారు తాలిబాన్లు. అయితే తాలిబాన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపణ చేస్తున్నాడు. సో ఆఫ్ఘన్ కవ్వింపు చర్యలకి పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ మాపై దాడి చేసిందని పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ ముందస్తుగా మాపై దాడి చేసింది కాబట్టి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మేము పాకిస్తాన్ పై దాడి చేస్తున్నామనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నమాట. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. డ్యూరండ్ లైన్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ బార్డర్ షేరింగ్ లైన్ని, ఆ బార్డర్ని దురంద్ లైన్ అని చెప్తూ ఉంటారు. సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు 2160 కిలోమీటర్ల దూరం వరకు పాకిస్తాన్ అండ్ అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ షేరింగ్ ఉందట. సో ప్రస్తుతం ఆ లైన్ వెంట అంటే ఆ రీజియన్ వెంట మొత్తం కూడా, ఆ బార్డర్ వెంట మొత్తం కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు నుంచి పాకిస్తాన్. వరుసగా దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం కొంత తోకముడిచి అక్కడి నుంచి పరారైపోయింది. సో ఈ యుద్ధానికి ముందస్తు కారణం ఒకటి మీ అందరికీ తెలిసిందే. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ఏదో దాడి చేసిందని, ఆ దాడి కారణంగా మా వాళ్ళు సుమారుగా 10ల సంఖ్యలో ఆర్మీ సైన్యం మరణించారని, దానికి తిరిగి దాడి నేపథ్యంలో మేము దాడి చేస్తామని పాకిస్తాన్ చెప్పి అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆ దాడికి ఆఫ్ఘనిస్తాన్ కూడా తిప్పికొట్టింది. మళ్ళీ పాకిస్తాన్ దాడి చేసింది. ఆ తర్వాత ఈ వరుస దాడులని ఆఫ్ఘనిస్తాన్ కొంత సంయమనం పాటించి మేము ఈ దాడులన్నింటి కూడా కొలిక్కి తీసుకొస్తామని టర్కీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ చర్చలు జరిపాయి. కానీ ఆ చర్చలు ఏమాత్రం కూడా ఫలించలేదు. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ దాడి చేసింది. ఈ వరుస దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కొంత ఓపిక పట్టినట్టు చేసింది, సైలెంట్ అయిపోయింది. కానీ మళ్ళీ పాకిస్తాన్ దాడి చేస్తే ఇక ఊరుకునేది లేదని చెప్పి సహించక ఈ దాడి కొనసాగిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంకో విషయం ఏంటంటే, గతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన రక్షణ మంత్రి అక్కడ లేడు, ఇండియాలో ఉన్నాడు ఆయన. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ ఇండియాలో ఉంటుండగా అక్కడ దాడి జరిగింది ఆఫ్ఘనిస్తాన్ పైన. సో ఆ మంత్రి ఇక్కడ ఉంటూనే హెచ్చరించాడు, ఇండియాలో ఉంటూనే వాళ్ళు చాలా భయంకరంగా ముల్లా యాకూబ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్ డిఫెన్స్ మినిస్టర్. సో ఆయన ఇక్కడ ఉంటుండగానే దాడి జరగడంతో దాన్ని తిప్పికొట్టి ఇక్కడి నుంచే హెచ్చరిక జారీ చేశాడు పాకిస్తాన్ పైన. ఆ తర్వాత 2 రోజులకి ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై దాడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా, ఆఫ్ఘన్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేసింది. అంటే ఆయన ఇండియాలో ఉండగా దాడి చేసింది. మళ్ళీ నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో ఉండగా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరిగింది. అంటే ఇండియాకి ఎప్పుడైతే మద్దతు పెరుగుతుందో అటు ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరుగుతోంది. ఇండియాని టచ్ చేస్తే బొమ్మ చూపిస్తాం కాబట్టి, దిమ్మ తిరిగిపోద్ది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ చవకగా దొరికిపోయింది. ఎలాగైనా సరే ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినా మాట్లాడేవాడు ఉండేవాడు, కనీసం క్వశ్చన్ చేసేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు, చూసేవాడు ఉండని చందంగా అక్కడ దాడులు జరుగుతున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ నాసిర్ అకుంద్ ఒక వారం రోజుల క్రితం ఇండియాలో పర్యటించినప్పుడు కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఇప్పుడు మళ్ళీ పుతిన్ ఇండియా పర్యటనలో ఉండగా మరోసారి దాడి జరిగింది. ఈ వరుసల దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో కొంత భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తిప్పికొడుతోంది. జబీహుల్లా ముజాహిద్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల అధికార ప్రతినిధి చెప్తున్న వివరాల ప్రకారంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా భయంకరంగా దాడిని ఎదుర్కొంది కాబట్టి, ఆ దాడిని చవిచూసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి దాడి చేస్తున్నాం. సో దీని వెనక తప్పకుండా పాకిస్తాన్ ప్రొవకేటివ్ యాక్టివిటీస్, పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి చర్యలు, కవ్వింపు చర్యలు ఉన్నాయి కాబట్టి మేము తిరిగి దాడి చేస్తున్నాం అంటున్నారు. సో ద టాక్స్ హోస్టెడ్ మోస్ట్ రీసెంట్లీ ఇన్ సౌదీ అరేబియా వేదిక కూడా ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి కూడా ఏం ఫలించలేదు. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, ఇప్పటికీ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి, భయంకరమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడిని పాకిస్తాన్ తిప్పికొడుతోంది.
ఈ ఆఫ్ఘనిస్తాన్ దాడిని అక్కడి తాలిబాన్ల ప్రభుత్వం ఎలా చూస్తోంది? రాత్రి నుంచి కూడా ఈ యొక్క భీకరమైనటువంటి కాల్పులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఈ యొక్క యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా ఇది స్పిన్ బౌలర్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోనే ఒకసారిగా పాక్ కవింపు చర్యలకు పాల్పడిందని చెప్పేసి కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఫోర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క తాలిబాన్లు చేసినటువంటి దెబ్బకు మాత్రం ఇటు పాక్ సంబంధించినటువంటి ఆర్మీ ఇప్పుడు కొంత సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాత్రి సమయంలో ఈ యొక్క ఫైరింగ్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఫైరింగ్ కూడా జరిగింది. అంటే కొంతమంది చనిపోయినా కూడా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా అక్కడి నుంచి స్టేట్మెంట్ అనేది కూడా రావాల్సి ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ ఆర్మీ మాత్రం ఇటు పాక్ కావాలని చెప్పి మొదటిగా ఈ యొక్క కాల్పులు కూడా జరిపారు. దాని తర్వాతనే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా కాల్పులు కూడా జరిపాయి అని చెప్పేసి కూడా ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఇటు తాలిబాన్ సంబంధించినటువంటి ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ కూడా కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొదటిగానే ఈ యొక్క ఇద్దరి మధ్య కూడా కొంత పీస్ఫుల్ చర్చలు జరిగాయి. దాని తర్వాత ఈ యొక్క దాడులకి వెనుక తగ్గాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ పాక్ రాత్రి 10 గంటల నుంచి కూడా ఈ యొక్క దాడులకు కూడా పాల్పడుతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు కూడా మేము ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇంకా తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క జరిగిందని చెప్పేసి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ తాలిబాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘన్ ఇటు కవింపు చర్యలు కూడా పాల్పడుతుందని చెప్పేసి కూడా ఒకవైపు పాక్ కూడా లేఖ కూడా విడుదల కూడా చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి చర్చలు అంటే ఇద్దరి మధ్య ఒక పీస్ఫుల్ చర్చలు కూడా జరిగాయి. ఇద్దరం కూడా కాల్పు కూడా జరపొద్దని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ నిన్న రాత్రి కాల్పులు జరగడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి నెలకొనే మనొచ్చు. రైట్ రవి, అంటే వరుసగా జరిగేటువంటి యుద్ధాన్ని ముగింపు పలకడానికి ఎవరు లేరా? అంటే గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినా, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినా, ఇంకే ఇతర దేశాలకు సంబంధించి యుద్ధం జరిగినా కూడా నేను వస్తానని చెప్పి అనవసరంగా ఆయన ఎవరు పిలవకపోయినా ఆయనంతా ఆయన వచ్చి నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పేవాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్కి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తున్నాడు. అది ఉగ్రవాద దేశం అని తెలిసినా కూడా పెట్టుబడులు పెడుతున్నాడు, ఆర్థిక సహాయం చేస్తున్నాడు, పెద్ద పెద్ద పోర్ట్లని స్వాధీనం చేసుకుంటున్నాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఆయనకి యుద్ధం కనిపించడం లేదా? ఈ చర్చలు ఎలా జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో? ఎందుకంటే లాస్ట్ అంటే పైన అక్టోబర్లోనే ఈ యొక్క చర్చ కూడా జరిగాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా వేదికగా ఈ యొక్క సమావేశం కూడా జరిగాయి. అయితే ఆ సమయంలో మాత్రం టర్కీతో పాటు ఖతర్ సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా ఒక సమావేశం కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య బార్డర్ సంబంధించినటువంటి వివాదాలు ఏవైతున్నాయో ఆ వివాదాలు కూడా ఖచ్చితంగా పరిష్కారంకి వస్తే ఇటువంటి యుద్ధానికి దిగొద్దు అని చెప్పేసి కూడా గత నెలల్లోనే ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. కానీ మళ్ళీ ఈ యొక్క దాడులు కూడా పాల్పడడం ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఇటు అమెరికా కూడా గమనిస్తుంది. కాబట్టి వీరి ఇద్దరి మధ్య మళ్ళీ చర్చలకు కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడి చేసింది. దీనికి గల ప్రధాన కారణం పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్లు సరిహద్దుల్లోకి వచ్చాయి. గతంలో కూడా మా దగ్గర నుండి కునార్, కోస్ట్ అండ్ పక్టికా ప్రాంతాలపైన 3 ప్రావిన్స్లపైన భయంకరమైన దాడులు చేస్తే కొన్ని వందల ప్రాణాలు కోల్పోయాం. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు గాల్లో కలిశాయి. సో ఈ మెరుపు దాడిని మేము తట్టుకొని చవి చూసి ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇక మేము సహించదలుచుకోలేదని చెప్పి ఆ డ్రోన్లు రాగానే ఇక ఆఫ్ఘనిస్తాన్ అలర్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడం మొదలుపెట్టింది. బార్డర్ వెంట పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని తరిమి కొడుతోంది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ప్రతిసారి కూడా యాక్టివిటీ ఈ రకంగా బాంబు దాడులు ఎదురు దాడులు చేయడం కంటే మునుపు ఒక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మంత్రో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధో భారత్కు వచ్చినప్పుడు దాడి జరుగుతోంది. గతంలో యాకూబ్ అనేటువంటి ఆ పాకిస్తాన్ తాలిబాన్ల డిఫెన్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చి పర్యటించిన సమయంలో ఒక దాడి జరిగింది. సో ముల్లా యాకూబ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక దాడి జరిగింది. ఆ తర్వాత మరి డిఫెన్స్ మినిస్టర్ మొహమ్మద్ నసీర్ అఖుంద్ ఆయన కూడా ఇటీవల కాలంలో భారత్ని పర్యటించారు. అప్పుడు కూడా ఒక దాడి జరిగింది. ఇప్పుడు పుతిన్ పర్యటిస్తూ ఉన్నారు. మళ్ళీ పాకిస్తాన్ రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధమైపోయింది. ప్రతిసారి కూడా భారత్కి
ఒక అంతర్జాతీయంగా మద్దతు వస్తున్నప్పుడల్లా ఇక తక్కువ దొరికింది, చవకకు దొరికింది, తేలిగ్గా దొరికిందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలపైన పాకిస్తాన్ మెరుపు దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న పుతిన్ పర్యటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్పై మళ్ళీ దాడి చేసి ఏదో రకమైనటువంటి చర్చని డైవర్ట్ చేయాలనే రకంగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్ సైన్యాన్ని పరిగెత్తించి వెంటాడి హతమారుస్తోంది ఆఫ్ఘనిస్తాన్. సో ప్రెసెంట్ దురంద్ లైన్ వెంట అంటే రెండు దేశాలకు సంబంధించి బార్డర్ ఏరియా సుమారుగా 2164 కిలోమీటర్ల బార్డర్ ఏరియా మొత్తం కూడా హైటెన్షన్ నెలకొంది. దీన్ని దురంద్ లైన్ గా చెప్తుంటారు. సో దురంద్ లైన్ వెంట మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై ఇంకా విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సహించి ఒక్కసారిగా ఈ దాడి చేయడంతో ఇప్పుడు ఆ భీకర దాడికి పాకిస్తాన్ ఏమాత్రం కూడా అడ్డు నిలవలేకపోతోంది. పాకిస్తాన్ సైన్యం పరుగులు పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తమ దాడులని మరింతగా ఉజ్జృంభించే అవకాశం ఉంది. ఒకవైపు నుంచి సింధు ప్రావిన్స్ యొక్క మద్దతు కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. సింధు దేశ్ వేర్పాటువాదుల మద్దతు కూడగట్టి ఈ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టించి అటు బలూచిస్తాన్ వేర్పాటువాదుల నుంచి కూడా బలూచిస్తాన్ ఆర్మీని కూడా సపోర్ట్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ మూడు వైపుల నుంచి త్రిముఖ వ్యూహంతో బలూచిస్తాన్, సింధ్ అండ్ పైనుంచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈ త్రిముఖ వ్యూహంతో పాకిస్తాన్ ఆసిం మునీర్ గాడ్ని, షహబాజ్ షరీఫ్ గాడ్ని, ఖ్వాజా ఆసిఫ్ గాడ్ని, ఇషాక్ దార్ని, మరొక వైపుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిలావల్ భుట్టో గారిని అందరి మెడలు తెంచి పాకిస్తాన్ చెర నుంచి అటు బలూచిస్తాన్ని, సింధు ప్రావిన్స్ని ఆఫ్ఘనిస్తాన్ విడిపించడం కోసం త్రిముఖ వ్యూహం రచిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎలా ముందుకెళ్తోంది, ఏ రకంగా ముందుకెళ్తోంది, ఏ రకమైనటువంటి ఒక తిరుగుబాటు జరుగుతుంది, ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎలా దానికి సమాధానం చెప్తుంది, ఏ రకంగా అడ్డుకుంటుందో చూడాలి. సో ఏదేమైనా పాపిస్టి పాకిస్తాన్ల యొక్క పంతం ముగిసింది. వారి అహంకారం పైన, వారి యొక్క బలుపు పైన, వాపు పైన, వారి పిచ్చి వేషాల పైన ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసి వారి నోళ్లు ముగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ చేసే దాడిలో పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఇప్పుడైతే దాన్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడి కొంత వారంతా కూడా ఆగమైపోతున్నారు. మీరు చూస్తున్న విజువల్స్లో తాలిబాన్లకు సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ఆ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తిరిగి దాడి చేసే క్రమంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సైన్యంతో, అక్కడ ఉన్నటువంటి వెపన్స్ని పరిశీలిస్తూ ఆర్మీ సైన్యంతో, ఇతరత్ర ముఖ్య అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ప్రెసెంట్ పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ భీకరమైనటువంటి దాడితో పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. पीछे साइड का, इसके पीछे का मेन वाले طالبان مو روان دي د جنگ په خوا باندې خدای دې خیر کړي وروره. هو جنگ شروع دی، ډېر زورور جنگ شروع دی. پر دروازه باندې ګولۍ راغورځي د بولدک په خوا باندې. بس خدای پاک دې د دواړو ترمنځ خیر پېښ کړي وروره. طالبان مو روان دي د جنگ په خوا. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.